హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము 12 వరకు కారం లేని బజ్జీ మిరపకాయలు తీసుకున్నామండి. వీటిని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వాటిలో ఉన్న గింజలు తీసేసామండి. కారం లేనివి తీసుకోండి ఫ్రెండ్స్. వాష్ చేసేసుకొని శుభ్రంగా ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకున్నామండి. అన్నీ చేసేసుకున్నామండి, పక్కన పెట్టేసుకున్నాం. అలాగే 250 గ్రాముల వరకు శనగపిండి అండి, ఇలాగ జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నామండి. వంట సోడా అండి చిటికెడు, కొంచెం వామ్ అండి, కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు మనం బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదండి మిరపకాయలండి, వాటి మధ్యలోకి ఇలాగా మేము చూపిస్తున్నట్టుగా వాముని పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, శనగపిండిలోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాదండి, సమానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పిండి అనేది ఉండలు లేకుండా మేము చూపిస్తున్నట్టుగా లూజ్గా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేడిన తర్వాత మిరపకాయలని శనగపిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి. ఫ్రెండ్స్, బజ్జీలు వేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకొని వేగనివ్వాలండి. ఫ్రెండ్స్, మిరపకాయలు వేగిపోయండి, మనం వీటిని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బజ్జీని ఇలాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలోని నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి కలిపామండి. ఇది బజ్జీలోకి పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. అన్నిట్లోకి నేను ఉల్లిపాయ పెట్టేశానండి. మీకు ఆప్షనల్ అండి, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా తినేయచ్చండి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. బయట మనం కొనుక్కుంటాం కానీ అందులో ఏమేస్తారో మీకు తెలియదండి, సోడాలో ఎక్కువ వేసేస్తూ ఉంటారు. మేమైతే చక్కగా సింపుల్గా చేసేసుకున్నామండి. మీరు కూడా అలాగే తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ కూడా చేయండి. ఇంకా కొంతమందికి వీడియోస్ వెళ్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.